హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో గ్యాస్ వెలిగించకుండా, చుక్క నూనె వాడకుండా టేస్టీగా స్వీట్లు ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపించబోతున్నాను. ఈ స్వీట్లని మన స్వీట్ షాప్లో కొనాలంటే వందలల్లో అవుతుంది. కేవలం 3-4 ఇంగ్రీడియంట్స్ తోటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్ చేస్తారు. ఈ రెసిపీ మాత్రం పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వరకు షుగర్ని పోసుకొని మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా షుగర్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని పక్క పెట్టుకోండి. ఇక్కడ నేను మెజర్మెంట్ ప్రకారం చూపిస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా యూజ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ వరకు షుగర్ పౌడర్ ఇలాగ మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని ఉంటుందండి. అది ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. అది ఒక 1/2 కప్ వరకు తీసుకోండి. అలాగే మిల్క్ పౌడర్ కూడా 1/2 కప్ వరకు తీసుకోవాలి. అలాగే పించ్ ఆఫ్ ఫుడ్ కలర్, ఇన్కేస్ మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి చక్కగా అంతా కలుపుకోవాలండి. ఫుడ్ కలర్ మొత్తం చక్కగా పట్టేస్తుంది. ఆ తర్వాతకి కాచి చల్లార్చిన పాలు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. పాలు ఎక్కువ ఏం పట్టవండి. ఇప్పుడు కొంచెం పాలని యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. మనకు చపాతీ పిండి ఉంటుంది కదండి, చపాతీ పిండిలాగా మనం ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేస్తే పిండి కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఆ తర్వాతకి మరొక బౌల్లోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకోవాలండి. ఇలాగ మనం ఫుల్ కప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్ వరకు తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్, 1/2 కప్ వరకు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని పిండి మొత్తానికి బాగా పట్టించాలండి. ఇలా ఒక 2 నిమిషాలు పట్టించిన తర్వాతకి చక్కగా నెయ్యి అనేది ఈ పిండిలోకి పట్టిపోతుంది. ఆ తర్వాతకి ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. మనకి పాలు అనేది ఎక్కువ ఏం పట్టవండి, ఆల్రెడీ మనం నెయ్యి వేసాం కాబట్టి పాలు అనేది చూసుకొని పోసుకోండి. ఇక్కడ నాకైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాతకి ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాతకి బటర్ పేపర్ పైన కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాతకి సిలిండర్ షేప్లో ఒత్తేసుకొని పక్క పెట్టుకోండి. ఆ తర్వాతకి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తేసుకోండి. అంటే మనకు చపాతీలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పలుచగా ఉండొద్దు, అలానే మరీ మందం ఉండొద్దు. 1/2 ఇంచ్ మందంలో ఉండాలన్నమాట. మనం బటర్ పేపర్కి నెయ్యి అప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ వస్తుందండి. అంటే పేపర్కి అతుక్కోకుండా పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని మధ్యలోకి పెట్టుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. అంటే బటర్ పేపర్ని ఒక వైపు అన్న తర్వాతకి మరొక వైపు అని ఒకసారి గట్టిగా ప్రెస్ చేశారంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి. ఆ తర్వాతకి ఎడ్జెస్ మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి మళ్ళీ ఎడ్జెస్ మొత్తం పర్ఫెక్ట్గా అతకడానికి వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని ఈ స్వీట్ పైన పెట్టేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా 1/2 ఇంచ్ మందంలో ఈ స్వీట్ని అనేది కట్ చేసుకోవాలి అండి. అంతే అండి, సింపుల్గా గ్యాస్ వెలిగించకుండా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మీకే నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.